ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. శివాయ గురవే నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీరామాయ నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మొట్టమొదటిగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య చరణారవిందాలకి ఒక్కసారి నమస్కారం చేసుకొని మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు అంశం స్వర్గం నరకం, అలాగే మనం సాధారణంగా మన పురాణాలు కానీ ఏం చెబుతున్నాయి, మరణం తర్వాత పుణ్యం చేసిన వాళ్ళందరికీ స్వర్గం దొరుకుతుందని, పాపాలు చేసిన వాళ్ళకి నరకంలో పడి యాతనలు పడతారని కదా. అయితే మానవుడు జంతువునాం నరజన్మ ఉత్తమం అన్న శంకరాచార్యులు గారు. అందువల్ల ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం పుణ్యం సముపార్జించడానికి. కొంతమంది ఉపవాసం ఉంటారు, కొంతమంది దాన ధర్మాలు చేస్తుంటారు, కొంతమంది తీర్థయాత్రలు చేస్తుంటారు, మరి కొంతమంది దేవుడికి మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. కాబట్టి స్వర్గాన్ని పొందటానికి కొన్ని పుణ్యకార్యాలు భూలోకంలో మానవుడు చేస్తూ ఉంటాడు. అది భూలోకానికి మాత్రమే పరిమితం. స్వర్గాది లోకాలకు వెళితే అక్కడ పుణ్యం చేసినా కుదరదు, మళ్ళీ పుణ్యం కుదరదు. ఎందుకని ఉన్న పుణ్యం ఖర్చు పెట్టడమే. అక్కడ పుణ్యం సముపార్జనకు అక్కడ అవకాశం లేదు, కానీ భూలోకంలో ఉన్నది. సరే, అది పక్కన పెడితే ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఏమో, మనం భూలోకంలో ఇప్పటికే స్వర్గం అనుభవిస్తున్నామేమో. మనం భూమి మీద ఉన్నాం అంటే మన చుట్టూ ఉండేటటువంటి మనం నివసించేదాన్ని స్వర్గంగా భావించాలి అనేది ఇక్కడ ఉన్న అంతరార్థం అండి. ఎట్లా? ఉదయం లేచాము, చుట్టూతా చూసాము, ప్రకృతి రమణీయంగా కనపడింది, చీకటి పడింది, ఒక స్విచ్ నొక్కగానే లైట్ వెలుగుతుంది, చీకటి కాస్త పోయింది. ఇంకో స్విచ్ నొక్కాము, ఫ్యాన్ తిరగటం మొదలైంది. ఇంకో స్విచ్ నొక్కాము, ఏసీ వేసాము, గాలి చల్లగా మారిపోయింది రూమ్లో. అలాగే ట్యాప్ తిప్పాము, నీళ్ళు వచ్చినాయి. గీజర్ స్విచ్ చేసాము, వేడి నీళ్ళు వచ్చినాయి. గ్యాస్ పొయ్యి వెలిగించాము, కొన్ని నిమిషాల్లోని టీ, కాఫీ, భోజనం అన్నీ రెడీ అయిపోయింది. జేబులో ఉండే మొబైల్ తీసాము, చూసాము, ప్రపంచం అంతా అరచేతిలోనే కనిపిస్తుంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన కుమారుడికో కుమార్తెకో బంధువులకో చక్కగా మనం వీడియో కాల్ చేసి ఒక్క క్షణంలో మన కళ్ళ ముందు వాళ్ళు కనిపిస్తారు. ఇంత అద్భుతమైన సౌకర్యాలు మనకున్నాయండి. కానీ వీటిని మనం చాలా సాధారణంగా తీసుకుంటున్నాం. ఎంతోమంది శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు చేస్తే ఇవాళ మన చేతిలోకి ఇవన్నీ వచ్చేసినాయి. ఇవేదో మన జన్మ హక్కు అన్నట్లుగా భావిస్తూ ఉన్నాం. కొంచెం ఊహించుకుంటే 200 సంవత్సరాల క్రితం ఒక రాజుగారు మీ ఇంటికి వస్తే బహుశా తిరిగి తన రాజభవనానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడకపోవచ్చు కదా. ఎందుకని? 200 ఏళ్ల క్రితం రాజభవనంలో లేనటువంటి వసతులన్నీ ఇవాళ మీ ఇంట్లో ఉన్నాయి. ఏసీ ఉంది, గీజర్ ఉంది, గ్యాస్ పొయ్యి ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. టోస్టర్ ఉంది, ఓవెన్ ఉంది, ఎన్నో ఉన్నాయి కదా. ఆనాడు ఇవన్నీ లేవుగా. అందుకని మహారాజే అయినప్పటికీ కూడా మీ ఇంటికి ఈనాడు వచ్చాడా అంటే ఇక్కడి నుంచి వెళ్ళటానికి ఇష్టపడు. ఆశ్చర్యంగా అడుగుతాడు ఆ రాజు, ఇదేమిటి, ఇందులో వేడి నీళ్ళు వస్తున్నాయే, ఇదేంటి, ఇందులో నుంచి చల్లటి గాలి వస్తోంది, ఇదేంటి, అరచేతిలోనే ప్రపంచం అంతా చూపిస్తోంది, ఇది 10 నిమిషాల్లో ఇంటికి వచ్చే ఆహారం, స్విగ్గీ గగ్గి గుగ్గి ఏవో ఉన్నాయి కదా. అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ అంటాడు,
ఏది ఆ రాజుగారు, నేను ఎంతో కాలం నుంచి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను, ఎన్నో యుద్ధాల్లో గెలిచాను, అపారమైనటువంటి ధన సంపదలు సంపాదించాను, కానీ ఇలాంటి సుఖం నాకు కూడా ఎప్పుడూ దొరకలేదు అంటాడు ఆ రాజు. ఎప్పుడు 200 ఏళ్ల క్రితం మాట ఇది నేను చెప్పేది. అటువంటి వాడు ఈనాడు వస్తే ఇదే నిజం కదా. ఈరోజు ఒక సాధారణ మానవుడు కూడా అనేక సౌకర్యాల విషయంలో గతంలో అత్యంత శక్తివంతమైన రాజుల కంటే చాలా గొప్పవాడుగా ఉన్నాడు. విమానం ఎక్కుతున్నాడు, ఒక రోజులో అమెరికా వెళ్ళిపోతున్నాడు, కారు ఎక్కుతున్నాడు, ఏసీ వేసుకొని చక్కగా ప్రయాణం చేస్తున్నాడు. అయినా కూడా ఇన్ని వసతులున్నా, ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నా మానవుడు ఏమన్నా సంతోషంగా ఉన్నాడా? ఆలోచించండి. ఎందుకని లేడు? ఎందుకంటే మనిషికి ఏది దొరికితే దాని విలువ క్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏసీ నడుస్తోందండి, కాసేపు నీకేం సంతోషం లేదు, కరెంటు పోయింది, అప్పుడు నీకు ఇబ్బంది మొదలవుతుంది. అప్పటిదాకా అనుభవిస్తున్న చల్లదనం నీకు ఉండదు. అందుకని ఆహా ఏంద్రా కరెంటు వాడిని వాడిని దించుకుంటూ ఉంటావు. అంటే నువ్వు ఇబ్బంది మొదలవుతుంది. నీకు కాస్ట్లీ మొబైల్ చేతిలో ఉంది, స్మార్ట్ ఫోన్, సంతోషం లేదు. కానీ నెట్వర్క్ ఒక్కసారి ఫెయిల్ అయిందా ఇంకా ప్రపంచమే అంతమైపోయినట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. మనకి ఇల్లు ఉంది, మంచి భవనమే, సంతోషం లేదు. పక్కింటి వాడు నీకంటే గొప్ప భవనం కట్టాడు, అది నీ బాధ. అరే నాకు ఇల్లు ఉన్నది, నా ఇంట్లో కూడా 2, 3 బెడ్రూములు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, సంతోషం లేదు వీడికి. నీకంటే వాడు ఒక అంతస్తు ఎక్కువ కట్టాడు, ఇది నీ బాధ. మనకు కూడా కారు ఉంది, సంతృప్తి ఉండదు. ఆ ఎదుటి వాడికో పక్కింటి వాడికో BMW కారు ఉంది, అది నీ బాధ. అంటే మనిషి తాను స్వర్గంలోనే నిలబడి కాపురం చేస్తూ ఉన్నాడు, కానీ ఇంకొకరి స్వర్గంతో తనను పోల్చుకుంటూ ఉండటం వల్ల ఏమైంది? వాడికి శాంతి లేదు, సుఖం లేదు. అంటే వాడికి అంతకుముందు సుఖం ఇచ్చినటువంటి వస్తువు ఏది సుఖం ఇవ్వటల్లా. ఎందుకని? నీ పొరుగువాడు నీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కానీ అదే భూమి మీద ఇంకొక ప్రపంచం కూడా ఉంది, ఈ విషయం మర్చిపోకూడదు. అక్కడ ఈరోజు కూడా లక్షల మంది ఒక బిందె నీళ్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. అంటే కొన్ని దేశాల్లో నీళ్లు దొరకవు. అక్కడ లక్షల కుటుంబాలకి పక్కా ఇళ్ళు లేవు, 2 పూటల తిండి లేదు. సోమాలియా లాంటి దేశాల్లో ఎముకల గూడులాగా ఉంటారు పిల్లలు. ఆఫ్రికన్ కంట్రీ. పిల్లల యొక్క కలలు పాఠశాలకు వెళ్లే లోపలే విరిగిపోతూ ఉన్నాయి. శరీరాన్ని కప్పుకోవడానికి సరైన బట్టలు లేవు. 3 పూటలు కాదు కదా, ఒక్క పూట తృప్తిగా భోజనం చేయడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ మనం సాధారణం అని అనుకునే సౌకర్యాలే మరొకరికి అది పెద్ద కలగా ఉంటుందండి. ఇల్లు లేకుండా చెట్టు కింద ఉండేవాడు గుడిసుంటే బాగుండు అనుకుంటాడు, అవునా? గుడిసులో ఉండేవాడు ఒక రేకుల షెడ్ అన్నా ఉంటే బాగుండేది, గాలి వస్తే కప్పు ఎగిరిపోతుంది దీనికి అని. రేకుల షెడ్ వాడు ఏమనుకుంటాడు? అరే ఎండకు తట్టుకోలేకపోతున్నాం, కాస్త బిల్డింగ్ ఉంటే బాగుండేది. ఇదే కదా మానవతత్వం. మనం ఏసీ రిమోట్ కనపడకపోతే కోపం వస్తుంది మనకి. అటువంటిది వాళ్ళకి ఎండ నుండి కాపాడుకోవడానికి చెట్ల నీడ కూడా దొరకదు. ఎంత బాధ ఆలోచించండి. మనం ప్రతిరోజు డైట్ చార్ట్ ఒకటి తయారు చేసుకొని ఆ డైట్ చార్ట్లో ఉండేవి తినడానికి వాటి కోసం వెతుక్కుంటూ ఉంటాం. అదే సోమాలియా లాంటి దేశాల్లో ఒక పూటకి కావలసిన రొట్టె గురించి ఆలోచిస్తూ పడుకుంటారు. అప్పుడు అర్థమవుతుందండి, స్వర్గం నరకం అనేవి మరణించిన తర్వాత దొరికే ప్రదేశాలు కావు.
తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తచ్చము సుమతి అంటారు బద్దెన గారు. అంటే ఆ స్వర్గం నరకం ఎక్కడో లేవు, అవి ఇక్కడే ఉన్నాయి, ఈ భూమి మీదనే ఉన్నాయి, నువ్వు ఉండే నగరంలోనే ఉన్నాయి, నీ బజార్లోనే ఉన్నాయి, నీ ఇంట్లోనే ఉన్నాయి. ఒక ఇంట్లో పిల్లవాడు తన కొత్త మొబైల్ కొంచెం స్లో అయిపోయిందని బాధపడుతూ ఉన్నాడు. ఎదురింట్లో పిల్లవాడు ఆన్లైన్లో చదువుకోవడానికి మొబైల్ లేదు అని ఏడుస్తున్నాడు వాడు. ఎందుకంటే కరోనాలో ఆన్లైన్లో విద్య అందరికీ, మరి ఆ మొబైల్ లేక ఎంతో మంది బాధపడ్డారు. ఒక వ్యక్తి వేడి నీళ్లు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని ఫిర్యాదు చేస్తాడు లాడ్జిలో. ఏమిటా నీ లాడ్జి? ఇంకో వ్యక్తి అసలు ఈరోజు తాగటానికి గుక్కెడు నీళ్లు దొరికితే చాలు, స్నానం సంగతి దేవుడు ఎరుగు అని అనుకుంటూ ఉంటాడు. ఈ తేడా అనేది పరిస్థితుల్లో మాత్రమే కాదండి. ఈ తేడా ఎక్కడుంది? మానవుడి యొక్క దృక్పథంలో ఉంది, ఆలోచన విధానంలో ఉంది అని మనం తెలుసుకోవాలి. కొంతమంది ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా నవ్వటం తెలుసు వాళ్ళు. మరికొంతమంది ఎన్ని సుఖ సౌకర్యాల మధ్య ఉన్నా కూడా ఫిర్యాదులు చేయటం అనేది వాడి నైజం. ఆ వ్యవస్థలోంచి వాడు బయటికి రాడు. మనిషి యొక్క అతి చిత్రమైన అలవాటు ఇదేనండి. ఏమిటది? తన దగ్గర ఏది లేదో ప్రతిరోజు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు, కానీ తన దగ్గర ఎంత ఉందో ఎప్పుడూ ఆలోచించదు. భగవంతుడు నాకేమిచ్చాడు అంటుంటాడు. భగవంతుడు నీకు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు. వీటిల్లో ఒక్కటే ఎవరికైనా ఇస్తావా? ₹1,00,00,000 ఇస్తానన్నా కుదురుతుందా? కుదరదు. కాబట్టి నీ దగ్గర ఉన్నదాంతో తృప్తి లేదు నీకు. ప్రతి రాత్రి పడుకోవటానికి ముందు కేవలం 5 నిమిషాలు కొన్ని విషయాలు మననం చేసుకుంటే చాలుట. మొట్టమొదటిది, ఈరోజు నేను హాయిగా ఊపిరి పీల్చగలుగుతున్నాను, దేవా నీ దయ వల్ల కదా. రెండోది, ఈరోజు నా దగ్గర తాగటానికి నీళ్లున్నాయి, ఈరోజు నాకు 3 పూట్ల తినడానికి భోజనం దొరికింది, ఈరోజు నాకు తలదాచుకోవటానికి ఒక గూడు దొరికింది, ఈరోజు నా వాళ్ళందరూ నాతో ఉన్నారు. అయితే బహుశా మన జీవితమే మారిపోతుందేమో. ఎట్లా? బహుశా స్వర్గం అనేది ఒక ప్రదేశం కాదు, ఒక అనుభూతి మాత్రమే తెలుసుకోవాలి. నరకం కూడా ఒక ప్రదేశం కాదండి. ఆ అనుభూతిని మర్చిపోవడమే నరకం అవుతుంది. గతంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి సుఖాన్ని మరిచిపోవడమే నరకం. ఇందాక మనం చెప్పుకున్నాం, ఏసీలో చల్లగా పడుకున్నాం, ఒక 2-3 గంటలు కరెంటు పోయింది, అదే నరకం మనకి అనుకుంటుంటాం. అంటే మన దగ్గర ఉన్నదాన్ని మనం విలువ ఇవ్వడమే స్వర్గము. గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడి యొక్క దయ వల్ల మనకి లభించినాయి, దానికి ఆనందపడాలి, తృప్తి పడాలి, అదే స్వర్గం. దొరికిన దాన్ని మర్చిపోయి కేవలం ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రం కావాలను, చందమామ కావాలను, ఇటువంటి వాటికి ఫిర్యాదులు చేస్తూ ఉండుతామే, అది నరకం. మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవడికి తెలియదు. కానీ బ్రతికి ఉండగానే మనకు భూమి లాంటి అందమైనటువంటి గ్రహం, ఊపిరి పీల్చుకోవడానికి గాలి, తాగటానికి నీళ్లు, తినడానికి భోజనం, ప్రేమించే మనవాళ్ళు, ఒక స్విచ్ నొక్కగానే దొరికేటటువంటి లెక్కలేనటువంటి సౌకర్యాలు, ఇవన్నీ మనకున్నాయి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ దుఃఖంగా ఉంటే, ఇన్ని ఉన్నా కూడా, ఇన్ని ఉన్నాయి మనకి, కానీ ఎప్పుడు ఏడుపు మొహమే. అంతకంటే పెద్ద దురదృష్టం ఏమైనా ఉంటుందండి? అంతకంటే పెద్ద శిక్ష, నరకం ఇంకేదైనా ఉంటుందా? బహుశా ఎక్కడో మనకు కనిపించకుండా ఉన్న భగవంతుడు కూడా మనల్ని చూసి నవ్వుతూ ఈ విధంగా అనుకుంటాడేమో, నేను నిన్ను స్వర్గంలో పెట్టానురా, అయినా కూడా నువ్వు అక్కడ కూడా
ఫిర్యాదులు చేస్తూ ఈ విధంగా తయారయ్యావు అని నవ్వుకుంటాడు పరమాత్మ. అందుకే ఈ రోజు నుండి మనం ఫిర్యాదులు చేయటం కాదు, అన్నీ మనకి అనుగ్రహించినటువంటి భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే కృతజ్ఞత ఉన్న మనస్సులోనే స్వర్గం ఉంటుందండి. తృప్తి ఉన్న మనస్సులోనే స్వర్గం ఉంటుంది. ఆనందం ఉన్న మనస్సులోనే స్వర్గం ఉంటుంది. కాబట్టి తృప్తిని మించిన ఐశ్వర్యం లేదన్నారు. ఆనందం, అదే బ్రహ్మానందం మనలోనే ఉంది. బయట ఎక్కడో ఉందని వెతుక్కుంటాము, అది దొరకనప్పుడు అది నరకంగా భావిస్తాము. కానీ నీలో ఉన్నటువంటి ఆనందాన్ని నలుగురికి పంచటానికి గనక ప్రయత్నం చేస్తే అంతకంటే స్వర్గం ఇంకెక్కడైనా ఉంటుందా? ఆలోచిద్దాం. వాస్తవానికి స్వర్గము నరకం అనేది ఉన్నాయి అని మనకు గరుడ పురాణం, కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకు చెబుతారు ఇవి అంటే, ఒరే అతి దుర్లభమైనటువంటి మానవ జన్మ నీకు దొరికింది, దాన్ని సార్థకం చేసుకుంటే నువ్వు మోక్షానికి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇటువంటి జన్మ పరంపరలో పడకుండా ఉండొచ్చు అని చెప్పటం ఒకటి. రెండోది, దుర్మార్గమైన పనులు చేస్తే నరకలోకంలో ఇటువంటి ఘోరమైన శిక్షలు పడతాయి అని చెబితే ఏమిటి దానికి అంతరార్థం? అలాంటి దిక్కుమాలిన పనులు చెయ్యొద్దురా అని చెప్పటానికి, మనల్ని వారించడానికి. ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం. ఏమండి, ఎదుటివాడికి సహాయం చేయగలిగేటటువంటి సద్బుద్ధి ఏదైతే ఉందో అది మనల్ని స్వర్గానికి తీసుకువెళుతుంది అంటే ఏమిటి దీని అంతరార్థం? అంటే భగవంతుడికి ఇష్టడు అవుతావు నువ్వు. తద్వారా భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి వెళతావు. ఎప్పుడు? మరణానంతరం. ఆలోపు ఈ భూలోకంలో నివసించినంతకాలం నీకు కూడుకు గుడ్డకి గూడుకి ఎటువంటి లోటు లేకుండా ఆ పరమాత్మ చూసుకుంటాడు. నీ బాగోగులన్నీ ఆ వాడివే కదా. అంతే తప్ప విర్రవీగటం అనేది మంచిది కాదు. నీకు లేని దాన్ని చూసి పొద్దుగూకులు నాకు అది లేదే అని ఏడుస్తూ కూర్చొని నీ జీవితాన్ని నరకం చేసుకోవద్దు. పరమాత్మ ఇచ్చినడు అంటే నీకంటే తక్కువ వాడిని చూసి తృప్తిపడు. అసలు ఇల్లే లేదు, వాడు చెట్టు కింద ఉన్నాడు, నువ్వు హాయిగా ఇంట్లో ఉన్నావు. ఏమిటి నీకు? నీ ఎదుటివాడెవడో పెద్ద మిద్దె కట్టాడు, 4 అంతస్తులు కట్టాడని నువ్వు ఏడవటం ఎందుకు? ఇది కదా. అలా ఏడుపు ఎప్పుడైతే నీలో బయలుదేరిందో నీ జీవితం నువ్వు నరకంగా మార్చుకుంటున్నావు. కాబట్టి స్వర్గం నరకం అనేది ఎక్కడుంది? మన మనస్సులో ఉండే ఆనందంలో ఉంది, మన మనస్సులో ఉండే తృప్తిలో ఉంది. తృప్తిని మించినటువంటి ఐశ్వర్యం ప్రపంచంలో లేదు లేదు లేదు. అందుకనే ఆశాపాశముక్కడు నిడివి అంటాడు వామన చరిత్రలో. పోతన గారు పద్యం ఉన్నది, వామనుడు చెప్పిన మాట. ఆశ అనేటువంటి పాశం చాలా పొడుగ్గా ఉంటుంది. 7 ద్వీపాలతో కూడినటువంటి ఈ రాజ్యం మొత్తం ఇచ్చినా కూడా వాడికి సరిపోదు. కాబట్టి వాడికి ఇంకా కావాలి కావాలి అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల వాడు తృప్తిని కోల్పోతాడు. దాని ఎప్పుడైతే తృప్తి కోల్పోయినాడో అశాంతి. అశాంతి నరకం, ఇంకా అంతకంటే ఇంకేముండదు. కాబట్టి ఉన్న దాంట్లో తృప్తి పడుతూ, మనకున్న దాంట్లో నలుగురికి మనం పెట్టగలిగింది పెడుతూ ఉండి ఆ భగవంతుడి యొక్క దివ్యానుగ్రహానికి మనం అందరం నోచుకుందాం అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేష్. మన కార్యక్రమాన్ని నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.